బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ కమిషన్ గడువు పెంపుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. విచారణ తర్వాత నివేదిక అంటూ లీకులు ఇవ్వడం, కాళేశ్వరం విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రభాకర్ ఆరోపించారు. పార్టీల మధ్య డీల్ కుదుర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం పైన విచారణను ఏర్పాటు చేస్తున్నామని చెప్పన్నారు. ఆ ప్రకారంగా ఒక కమిషన్ వేశారు, విచారణ సంఘాన్ని నియమించారు. ఆ విచారణ జరుగుతా ఉంది, గడువు కూడా పూర్తయింది. మళ్లీ గడువు పొడిగిస్తున్నామని చెప్పని ప్రకటించారు. అది ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, లక్షల ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఒక ప్రాజెక్టు, ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. పోతే రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా కుంటుపడింది. నడవటమే కాదు, కుంటుపడింది. ప్రతి ఏటా కూడా ఖరీఫ్ వస్తుంది, రబీ పోతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పంట దిగుబడి జరిగిన తర్వాత ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కేంద్రాలు తెరిచి ధాన్యాన్ని సేకరించాలా? ఈ మధ్య కాలంలో దళారులకు వదిలిపెట్టి అకాల వర్షాలతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డ్లలో పడి ఉన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వ పరంగా నాదుడు లేనటువంటి దుస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు